మావాడు, ఇంకంతకు మించి చెప్పాలని చెప్పాలి, మావాడు అనే ఉద్దేశంతో చేస్తాం. కానీ మీరు ఏ ఉద్దేశంతో చేసినా మంచి కార్యక్రమే చేశారు, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. వీళ్ళు గురువులమ్మ, వీళ్ళకి భజనల కంటే వాళ్ళకి తపస్సు అంటే ఇష్టం, ఇట్లాంటి బోధ అంటే వాళ్ళకి ఇష్టం, ఆచరించేవాడంటే ఇష్టం, అంత ఇష్టపడతారు వాళ్ళు. ఊపం కీర్తన చేసిన ఆ భక్తి వేరు. కానీ వీళ్ళు ఋష్యత్వం, ఇదంతా తపస్సు, ధ్యానము, పుస్తక పఠన, ఇవన్నీ వాళ్ళకి చాలా అవసరం. ఇట్లాంటి మనుషులు పెట్టుకొని మనం చక్కగా కార్యక్రమాలన్నీ మనం బాగా చేసుకోవాలి. ఆయన యొక్క అడుగుదాడుల్లో మనం నడుచుకోవాలి. ఆయన ఏం చెప్పాడు అది చేసుకోవాలి. మీరు వాల్మీకి మహర్షి గుడి ప్రమాణంగా కట్టారు, బాగుంది. కానీ ఊరేగింపులో కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం పాటించాలి. ఊరేగింపు అనగానే మనం ఒక రకం కులపించులాగా పెట్టుకొని మద్యం చేయించి రకరకాల వేషాలను వేసి అవన్నీ చేయటం మనుషులకు ఇష్టం ఉండదు. ఉదాహరణ మన స్వామి గారే ఉన్నాడు, మన గురువు గారే, మీ అందరికీ తెలుసు. మన గురువులు, మా గురువు అంటే మా గురువే కదా, ఇక్కడ 2-3 గురువులు సహచర్యం ఉన్నవాడు. ఏ గురువుకి ఆయన ఏమిష్టమో చెప్పండి. మా గురువు గారు చక్కగా 5 సంవత్సరాలు చదువు పూర్తి చేసి 50 సంవత్సరాలు అక్కడే కూర్చున్నాడు. కూర్చోండి, ఏమి చేయాలి, కూర్చోండి అంతే. కూర్చొని ఎన్నో గ్రంథాలు రాసి వచ్చిన వాళ్ళందరినీ బోధించి చేతికి ఒక దారం కట్టి విభూతి పెట్టి తీర్థం ఇచ్చి నీకేం కలుపుకోనేను అని భరోసా ఇచ్చింది. అదే ఆయన చేసింది. కానీ అది ఇవాళ చేసే పరిస్థితి లేదు. స్వామి గారికి అభిషేకాలు చేస్తాం, స్వామి గారికి అన్నీ చేస్తాం. కానీ స్వామి గారికి ఏమి ఇష్టమో తెలుసా? స్వామి గారికి ఎవరన్నా ఒక మాట ఏమిటండి అని పరిశీలనాత్మకంగా అడిగేవాడంటే ఇష్టం. స్వామి గారు ఇచ్చినటువంటి గ్రంథాన్ని బాగా అధ్యయనం చేసేవాడంటే ఇష్టం, ఆచరించేవాడంటే స్వామి గారికి ఇష్టం. ఆయన రాసిన సూక్తుల్ని ప్రింట్ వేయించి నలుగురు పంచేవాడంటే ఇష్టం. కానీ ఆయన ఇష్టాలు ఏమి మనం చేయట్లేదు. కానీ మన ఇష్టాలన్నీ ఆయనకు ఆపాదించి ఆయనకి ఎన్ని కిరీటం పెడదామా, బంగారు కిరీటం, వాళ్ళు ఏం కిరీటం పెట్టుకున్నారు చెప్పండి, నెత్తి మీద దండ కూడా మనం చూడతాం వాస్తవానికి. అట్లాంటి ఋషులు జీవితం మొత్తం త్యాగంలో బతికారు. వాళ్ళ జీవితం అంటే జ్ఞానం, త్యాగం, రెండోది ఉండదు అసలు. అలాంటి మనుషుల్ని వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి కార్యక్రమం మరి బ్రహ్మాండంగా, ఎంతైనా మహర్షి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మంచిది. టైం ఎంత అయింది? 9:30. రెండో పార్ట్గా ఏమిటంటే మీరందరూ కూడా చాలా ఉత్సాహం పడతా ఉన్నారు. నిన్న మనం ఎవరు అనుకోకుండానే బ్రహ్మయ్య గారు మరి కార్యక్రమాలు ప్రతి నెలకోటి పెట్టుకుందామని చెప్పి ప్రకటించడం అనేది సంతోషదాయకమైన విషయమే. నాకు ముఖ్యంగా నేను తీసుకున్న లైన్ ఏమిటంటే, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఖర్చు లేకుండా కార్యక్రమాలు వీలున్నంత తేలికగా శ్రమ లేకుండా జరగాలనేది నా ముఖ్య ఉద్దేశం. దానికి నేను ఎలా నా ప్లాన్ నేను చెప్తా, తర్వాత మీరు అందరూ ఆలోచించి ఆ పద్ధతులను మనం చేసుకోవాలి. మనకి అందరు దేవుడు మన దేవుళ్ళే, అన్ని దేవాలయాలు మనయే, అందరు గురువులు మనం అనుసరించదగ్గ వాళ్ళే. వారి విధానాల వాళ్ళు పోయి ఇప్పుడు మనందరం ముఖాలు కలవు, మనందరం ఆలోచనలు కలవు. నేను చెప్పింది మీ అందరికి తలా ఒక రకంగా అర్థమై ఉంటాయి, ఎందుకంటే మనస్తత్వాలు అలా ఉంటాయి. కాబట్టి ఈ గ్రామం మొత్తం మనమే, మనకి వేరు లేదు. భక్తులు అనేవాళ్ళు మనవాళ్ళే. అందులో ఒకళ్ళు మతాలు వేరు ఉంటే సరే, వాళ్ళ సంగతి వాళ్ళు వదిలేద్దాం. మన పరంగా నేను ఆలోచించే విధానం ఏమిటంటే, ఈ యొక్క సత్సంగ కార్యక్రమాలు నెలకొకటి ప్రతి ఒక్క దేవాలయంలో మనం ఈ కార్యక్రమాలు, దేవాలయాలే మన వేదికలు కావాలి. మనకు ప్రత్యేకించి వేరే స్థలాలు మనకు అవసరం లేదు. దేవాలయంలోనే ఎన్ని దేవాలయం పుణ్యాలు గోపాలను పోలడమే దేవాలయాలు. ఈ దేవాలయాలు ఎండాకాలం ఊరు చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలు, వర్షాకాలం అయితే ఊళ్ళో ఉన్న పెద్ద దేవాలయాలు. మినిమం నెలకు కూడా మనం డేటు, వారాలు మేము పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక వారం ముందు పెట్టుకుందాం, ఒక వారం వెనక పెట్టుకుందాం, లేకపోతే మనలో ఏదైనా ముఖ్యంగా పనులు వచ్చినాయి అనుకోండి, ఆ వారం పరసమాట పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకునే కార్యక్రమానికి మనం ఒక వారం రోజుల ముందే ఇక్కడ ఉన్నటువంటి 4-5 దీనికి సంబంధించిన వాళ్ళు వచ్చే వారం పలాని దేవాలయంలో ఈ కార్యక్రమం పెట్టుకుందాం అని అనుకుంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, భక్తులందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ కలుద్దాం. ఏంది అక్కడ కలవటం వల్ల మనకు లాభం ఏమిటి అంటే, ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం తరపున ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ వాళ్ళందరూ చక్కగా భక్తి శ్రద్ధలతో సక్రమంగా వాళ్ళు ప్రసాదాలు వాళ్ళే వండుకున్నారు, మనకి టిఫన్ వాళ్ళే పెట్టారు, ఇవన్నీ వాళ్ళే సమకూర్చుకున్నారు. వాళ్ళకి శ్రమ ఉంది, వాళ్ళకి ఆనందం ఉంది. మనందరం గెస్టులు ఇప్పుడు ప్రస్తుతానికి, మనకి ఏ శ్రమ లేదు. ఆయన వచ్చాం గెస్ట్ లాగా వాళ్ళు పెడతా తింటాం వెళ్ళిపోతాం. అట్లా మీ వచ్చే వాళ్ళందరూ గెస్టులు లాగే ఉండాలి. మనం ఏ బరువులు మన సొంతంగా పెట్టామనుకో కార్యక్రమం మొత్తం మనమే మోసుకొని మనమే చేసుకోవాలి, వాళ్ళందరూ గెస్టులు అవుతారు. అప్పుడు వాళ్ళకి దేవాలయ వ్యవస్థ అంతా, ఇప్పుడు మనకి మార్పులు చెప్పే మాట ఏమిటంటే, తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి పోయాకంటే మన ఊర్లో పాడుపడ్డ గుడి ఏదైనా ఉంటే బాగు చేయండి, దీపం పెట్టండి, శివలింగాలు ఏమైనా ఉంటే ఒక కసి నీళ్లు పోయండి, స్వామివారికి ఒక జ్యోతి వెలిగించండి. పాడుపడ్డ దేవాలయాలు బాగు చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. మన పూర్వీకులు చేశారు. ఆయన మన తండ్రి లాంటి వాడు. నా కులం కాదు, నా మతం కాదు, నా సంబంధం లేదు. అయినా ఈ వారసత్వంలో ఆయన నాకు తండ్రి లాంటి వాడు. ఆయన మనకు అందించిన దాన్ని మనం బాగు చేసుకోవాలి.
ఇట్లా అనేక రకమైనటువంటి దేవాలయాల్లో పెట్టుకుంటే ఏ దేవాలయం అయితే నిర్మాణం ఉన్నదో అమ్మ ఇది ఈ వచ్చే వారం వచ్చే నెలకు ఒకసారి పెట్టుకుందాం, నెలలో ఒక వారం అటో ఇటో దానికి డేట్లు లేవు, ఒక ఆ గుళ్ళో ఏ వారం పెడితే బాగుంటుందో మధ్య మధ్యలో మన పండుగలు కలుస్తుంటాయి, ఆ పండుగను కూడా మనం అందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ పండుగకి కార్యక్రమం బాగుంటుంది అనుకుంటే పెట్టుకోవచ్చు. కొన్ని పండుగల కార్యక్రమాలు సెట్ అవ్వు, అప్పుడు మనం పెట్టాం. ఎట్లా మనం ఏ ఆంజనేయ స్వామి చేతి వచ్చింది అనుకోండి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టుకుంటాం, రామవారి పండుగ వచ్చిందనుకో రామాలయంలో పెట్టుకుంటాం, శివుడికి ఏదైనా పండుగ వస్తే అక్కడ పెట్టుకుంటాం, అమ్మవారికి ఏదైనా పండుగ వస్తే ఇక్కడ పెడతాం. ఇట్లా ఏ అమ్మవారి అయితే అమ్మవారి దగ్గర ఒక వారం అటు ఇటుగా పెట్టుకుంటే ఆ కమిటీ వాళ్ళు ఈ యొక్క ఖర్చు ఈ శ్రమ వాళ్ళు చేసి వాళ్ళు తరిస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేసి మనందరం తరిస్తాం. అంత జ్ఞానం భక్తి రెండు పెరగాలి, ఊరుగా కాదు. భక్తి జ్ఞానంతో పాటు సత్కర్మలు ఇవన్నీ పెరుగుతా ఉంటాయి. ఇట్లా మనం ఆ నిర్ణయాలు తీసుకొని మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటికి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నెలకు ఒకసారి మీరు చెప్తాం ముందే, ఇదిగో పలాని వచ్చేవారు ఇలా పెట్టుకున్నాం కదా, మనం 4 రోజులు ఆగిన తర్వాత ఈ తీరుబడిని బట్టి ఎక్కడ పెడితే బాగుంటుందని మీరు ఆలోచించండి. ఆలోచించి పలాని గుళ్ళో పలాని చోట ఆ కమిటీ మనం తెలియపరుస్తాం. తెలియపరిచిన తర్వాత వాళ్ళు సముఖంగానే ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ లేకపోయినా కరెంటు మందే, మైకు చెట్టు కూడా మందే. ఒకవేళ నిజంగా మైకులు లేకపోతే నేను వాయిస్ మాట్లాడినా కూడా నా చుట్టూ ఉన్న మంది కనపడింది, ఏం ఇబ్బంది లేదు. నా ఉద్దేశం ఏంటంటే నేను 100 మందికి చెప్పాలన్నది కాదు, లేకపోతే ఏదో 1000 మందిని మార్చాలని కాదు, మనం ఏదో గొప్పగా కీర్తించాలని కాదు. మనం ఎక్కడ కింద స్థాయి నుంచి మనం పై స్థాయికి తీసుకురావాలి. అందరినీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి. దేవాలయ వ్యవస్థ మొత్తం మనం నడిపించాలి. అది మన వారసత్వం, మన కుటుంబ విలువలతో ఉండాలి. దేవాలయం కుటుంబం అనేది భారతదేశానికి 2 కళ్ళు లాంటి అమ్మ. అందుకే మహాత్ములు మనకు ఎందుకు పెట్టారు దేవాలయం వాస్తవానికి దేవాలయంలో దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు అంతటా ఉంటాడు. కానీ మనం అందుకోలేమని చెప్పి మనకి దేవాలయం అయితే సాకారం ద్వారా నిరాకారాన్ని అందుకోగలుగుతాం. మన సాకారం నిరాకారం 2 ఉన్నాయి. అసలు భగవంతుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, ఇవన్నీ ప్రతిదాన్ని చెప్పుకోవాలంటే ఒకదాన్ని విపులీకరణంగా రోజులు చెప్పాలి. అందుకని మన ఈ కార్యక్రమం రూపకల్పన నేను మన వాళ్ళు చెప్పిన ప్రకారం నాకు అంతా ఒక ఆలోచిస్తే ఇట్లయితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ మంది జనాన్ని మనం కలుపుకోగలుగుతాం. అక్కడ వారసత్వం అంతా వాళ్ళు కలుస్తారు, ఎక్కువ మంది స్త్రీమూర్తులు కలుస్తారు. అదే ఊళ్ళో ఉంటే ఇంకా అందరూ రెడీ అవుతారు, ప్రమాణం వస్తారు. వాళ్ళు కొంతమంది ఒక 50 మంది వస్తారు, మన భక్తులు ఏటో 50 మంది అంటాం, మనకి ఇబ్బంది లేదు. ఈ విధంగా మనం కార్యక్రమాన్ని ప్లాన్ చేసి నడిచినన్నారు జరిగినన్నారు దైవశక్తం. మనకేం పట్టుదల లేదు, చేయాలనే మనకి ఇది లేదు. కానీ వీలున్నంత వరకు మీ ఇంట్రెస్ట్ మీ సహకారాన్ని బట్టి ఎప్పుడు నాకు ఫోన్ పడితే నేను అప్పుడు రావడానికి సిద్ధంగా బ్రహ్మాండంగా ఉంటాను, ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమాలు అనేది నడవాలి. మినిమం ఎక్కడ మహాత్ములందరికీ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక సంస్థని నెలకొల్పినటువంటి మహాత్ములు. ఎవరు తక్కువైతే నేను మా గురుగారి బొమ్మ నా బొమ్మ వేసుకోను. ఇది ఈ లోగోలో మొట్టమొదటి వాల్మీకి మహర్షి. ఇది లోగో అంటే చాలా ఇంపార్టెంట్ లోగో. ఇటు పక్క ఎవరు? వేదవ్యాస మహర్షి. ఇటు పక్క ఎవరు? ఈయన. ఎందుకు ఈయన? రాముడికి సృష్టికర్త ఈయన, కృష్ణుడు సృష్టికర్త ఈయన. ఈ త్రిమూర్తులు అనేది మనకి సాకారంలో మొట్టమొదటి సృష్టి ఆదిదేవులు వాళ్ళ ఆదిదేవులే కాదు, నిరాకారానికి కూడా వాళ్ళు ఒక రకంగా చెబితే. అందుకని సాకార నిరాకారానికి త్రిమూర్తులే మూలం కాబట్టి నేను ఏది అయ్యేస్తూ దాన్నే పట్టుకుంటా కానీ నేను కింద లేదు. కానీ సమాజం వచ్చేసరికి కింద పట్టుకోవాలి. ఈ వ్యవస్థనంతా కూడా మనం పైకి చేసుకుపోవాలి. దీనికి మరి ఈ రకంగా మన కార్యక్రమాలు రూపకల్పన చేస్తే అన్ని దేవాలయాలని అందరూ మనుషులకి మనం ఈ కార్యక్రమాలను చేరువ చేయగలుగుతాం. రెండవది ఏంటంటే మరి ఈ విధంగా చూసుకుంటే మా పరంగా కూడా మాకు కూడా ఖర్చులు మీరు ఎక్కువ పెట్టకుండా భోజనాలు ఇట్లాంటివి పెట్టుకోబాకండి. ఎందుకంటే ఎందుకంటే అమ్మ వాళ్ళ సాంప్రదాయం ఒకటి ఉన్నది, గురువుని దేవుడితో భావిస్తాం. అందుకే గురుదక్షిణలు ఇచ్చేది, వారి పాదాలు కడిగేది, వారిని ఆరాధించేది. అది నేను దేనికి వ్యతిరేకం కాదు, కానీ అవి సందర్భాన్ని బట్టి ఉంటుంటవి. మనం ఇవ్వాల్సిందే గురుదక్షిణ. నేను మొట్టమొదటి చాలా చోట్ల పోతే నా చేతిలో కూడా గురుదక్షిణ ఇవ్వతే వద్దులేమా అంటే కొంతమంది పాపం ఏదో బాధపడ్డట్లు అనిపిస్తే తీసుకొని చేసుకొని ఆ ఇంట్లో ఉండి పెట్టి అక్కడ పెడుతున్నాను నేను. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇవ్వాలి, కానీ నేను దానిగా బ్రతకట్లేదు, నాకేమి ఇవ్వాల్సిన పని లేదు. పైగా మేము భోజనాలు సాయంత్రం మానే చాలా కాలం అయింది. మా గుళ్ళో ఉన్నటువంటి ప్రసాదమే మాకు సరిపోద్ది. ఇందాక అమ్మ చేసిపోయింది, గారెలు పెట్టి నోట్లో తప్పనిసరి అంటే మీకు బట్టి మీరు ప్రేమతో పెడతారు. మీ ప్రేమకు మేము దాసులం, ఎవరు ఏం కాదనలేము. కానీ అవసరం లేనిది కూడా ఒక రకంగా ఇబ్బందే కాబట్టి పైగా మీరు దానికోసం చాలా శ్రమ చేయాలి. అదేందయ్యా నువ్వు ఇంత చదువుతుంటే ఏం లేదు, మా శ్రమ అని మీకు అనిపిస్తుంది. అయినా అవసరమైనప్పుడు మనం పెడతామండి, ఎంతైనా పెట్టాలి. ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుంది అంటే నేను నాలో వ్యాపారస్తుడు కూడా ఒక సందర్భంలో రూపాయలు 100 రూపాయలు లాగా చూస్తా, ఒక సందర్భంలో 100 రూపాయలు లాగా చూస్తా. చాలా విచిత్రంగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి. అట్లా ఉంటాయి. అట్లా అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకుందామండి, అవసరమైనప్పుడు చేద్దామండి. కానీ మీ పెన్నెల్ని నా ప్రవచనంలో ముఖ్యంగా ఉండేది ఏమిటంటే అమ్మా, నేను కథ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే
కథలు చెప్పటాలు, నవ్వేటాలు, సహజంగా మిమ్మల్ని ఉల్లాసపరచడాలు, మానసికంగా మనసు ద్వారా ఉల్లాసపరచడాలు ఇవన్నీ బాగుంటాయి. కానీ అవి పెద్ద మార్పును చేసుకురాలేదు. పిచ్చుకుంటాడు కూడా బ్రహ్మాండం కథలు చెబుతాడు, వాళ్ళ దారిని వాడు పోతాడు, గాడి ఆడించేవాడు వస్తాడు, వాడు చెబుతాడు. కానీ నేను చెప్పేది మన జీవితం, మనుషుల యొక్క జీవితాన్ని నా కళ్ళతో చూస్తున్నా, మనోదృష్టితో చూస్తున్నా. నేను మాట్లాడే మాటలను మీ హృదయాలను కదిలించాలనేది నా కీలకమైన పాయింట్. ఏంటంటే మీ హృదయాలను కదిలాల, మనసు కదిలిద్ది, మనసు ఊటనే పొంగిద్ది. కొద్దిగా పొగిడితే చాలు. కొంతమంది పొగడతలకు లోనయ్యే వాళ్ళు ఉంటారు, కొద్దిగా పొగిడితే తాడి చెట్లు పోయే పనులనే ఉంటారు. అందుకని అది కాదు, హృదయం కదిలితే దానికి వయసుతో కూడా పని లేదు. వాస్తవానికి 50-60 చేస్తే హృదయం కదలదు, ఎందుకంటే ఉన్న దాంట్లో సెట్ అవుద్ది. కానీ అట్లాంటి వాళ్ళని కూడా మనం కదిలించాలి. ఆ హృదయాన్ని కదిలించేటువంటి ఆ కదలికలు తేవాలనేది నా తపన. అందుకే నాకు చాలా కథలు వచ్చు. ఏదో కథ చెప్పి కాలక్షేపం మిమ్మల్ని నవ్వించవచ్చు. నవ్వితే ఉపయోగం ఏముంది? ఇవాళ నా వయసుకి నేను అసలు మిగతా పనులన్నీ నేను చేయని పని లేదు, అన్ని పనులు చేశా, ఇప్పుడు చేయగలను. కానీ అది కాదు, ఈ జ్ఞానం అనేది భగవంతుడు మరి నాకెందుకు ఇచ్చిండు? నా జిజ్ఞాస పొందే నాకు ఇచ్చిండు, అదృష్టం పొంది ఇచ్చిండు. రెండు చెప్పాలి. ఎందుకంటే అదృష్టం అంటే మీరందరూ ఆయనకు అదృష్టం అంటే అనుకుంటారు. జిజ్ఞాస అంటేనే మరి అదృష్టం లేని జిజ్ఞాస కలవదు. అందుకని మన పని మనం చేస్తే రావాల్సింది వస్తుంది. అందుకని ఇది చేరాలి ప్రజలకి. పైగా మన స్వామి గారు, మరి మా స్వామి గారికి 2000 మంది దగ్గర మంత్రం ఇస్తే ఎవరు కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసేవాళ్ళు కనపడట్ల. అందుకని ఇక్కడ అందరూ గురువులు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎక్కడైనా మంత్రం తీసుకోండి, ఏ గురువుతోనైనా మీరు ఉండండి, ఏ దేవుడినైనా ఆరాధించండి, కానీ మనందరం ఒక్కటే అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏ కార్యక్రమాలు జరిగినా అందరూ కలవాలి. ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ నేను మా గురువు గారి పేరు మీద మా సత్యనారాయణ గారు నాకు గుర్తు చేస్తే నేను ఓంకారం చెప్పించా. ఓంకారం చెప్పాలి మనం, అంటే అది మా పద్ధతి అనుకోండి. ప్రస్తుతానికి ఇంకొక ఆయన రామకృష్ణ గారు, ఆయన కృష్ణ గురించి చెప్పాడు, విందాం, కృష్ణుడు మనవాడే. ఇంకొక ఆయన ఇంకో పద్ధతి ఏదో చెబుతాడు. ఇట్లా మనకి 2-3 గురువులు పరంపర కూడా ఇక్కడ ఉన్నారు. అయినా ఏ గురువులో ఉన్నా మంచిని స్వీకరించడే మన హైందవ యొక్క ధర్మం, సిద్ధాంతం. దాని మీదే మనందరం నిలబడి ఉన్నాం. ఇప్పుడు మన భారతదేశాన్ని కోకొల్లలుగా ఎన్నోసార్లు దాడులు చేశారు, మానసికంగా దాడి చేశారు, ఆర్థికంగా దాడి చేశారు, మన గ్రంథ సంపద అంతా తగలబెట్టారు. అయినా మనం ఇప్పటికీ ఏకత్వంలో భిన్నత్వం లేకత్వం, అదే భారతీయ తత్వం అని ఆత్మతత్వాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని మనం మాత్రమే పొందగలం. అదే మన సంపద. దాని మీదే మొత్తాన్ని మన గర్భంలో కలుపుకొని వాడు ఎన్ని వేషాలు వేసినాడు మా పిల్లగాడే అని చెప్తుండు కృష్ణుడు. వాడు ఎన్ని వేషాలని లేని, వాడు ఏ దేవుడైనా ఆరాధించని, ఏ రకమైన పూజ అయినా చేయని, అవి తిరిగి అన్ని నా దగ్గరికి చేరాయే అని చెప్పి అంత హైయెస్ట్ గా ఆలోచించేటువంటి విధానం మనది. అట్లాంటి సంపద, అలాంటి జ్ఞానం. ఎందుకంటే అంత సమతాభావం ఉండాలి. సమతాభావం ఉంటేనే మనం ప్రజల్లోకి పోవాలి, ప్రజలను మన వైపు తీసుకురావాలి, అందరం దైవం వైపు మలపాలి. అలా మలపాలంటే మనందరం కూడా కొంతమంది దీనికి ముఖ్యంగా ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు తీసుకొని మీ యొక్క నిర్ణయాలు మీకు ఎట్లా వీలుగుంటే, ఎందుకంటే నేను ఒక పద్ధతి పెట్టగలను, పద్ధతులు పెట్టి బంధించడం కాదు, స్వేచ్ఛతో కూడుకోవాలి, మనసుకు స్వేచ్ఛ ఉండాలి. ఆధారంగా మనందరూ ఐకమత్యంతో నడవాలి. నాకు ఇవాళ ఏ గ్రామానికి పోయినా నాకు నా గ్రామం లాగే, నా దేవుళ్ళు లాగే, నా గురువులు లాగే, మీరంతా నా సొంత బంధువులు లాగే. నేను లేకపోతే నాకు ఎట్లా పోతున్నా? నేను కొన్ని గ్రామాలకి ఎవరు పిలవపోయినా, నా మొన్న చెప్పాడు, పిలవపోయినా 1-2 సార్లు పోవాలి. మనం ఇట్లాంటి గుడి ఉంటే ఆయన స్వామివారి దండం పెట్టుకొని స్వామితో మాట్లాడతాను. నేను కూర్చొని హాయిగా మాట్లాడటం ఏదో నా శ్లోకాలు పాడి ఆయనకు అర్పణ చేసి ఒకరితో పనే లేదు. 5 గంటలు చెప్పింది చెప్పకుండా భారతం చెప్పవచ్చు, 5 నిమిషాల్లో దాని సారాంశం మొత్తం చెప్పవచ్చు. అలాంటి భారతం ఉంది. 1700 శ్లోకాలు, ఎంత పెద్ద గ్రంథమో. కనీసం అది చెప్పాలంటే పంచమ వేదం. ఒక 5 రోజులన్నా ఒక చోటే కూర్చొని రోజు 2 గంటలు ఇంటే గానీ ఒక కొలికి తాగా అట్లాంటి గ్రంథం. ఇట్లాంటి అద్భుతం జ్ఞానం. ఎందుకంటే నేను దాంట్లో తీవ్రంగా పరిశోధన చేస్తా ఉన్నా. నేను ఎన్ని రోజులు చెప్పినా చెప్పింది చెప్పుకుంటూ పోతా ఉంటాను. చెప్పింది చెప్పాల్సిన పనిగా నాకు తలపామో ఇవాళ వాల్మీకి అంటే వాల్మీకి మనకు కనపడతాడు, రెండో వాడు కనపడతాడు, ఆయన ద్వారా మీద పోతుంటాడు. అమ్మవారి దగ్గరికి పోతే అమ్మవారికి సంబంధించిన విధానమే పోద్ది. ఇంకొక గురువు గారి దగ్గర పోతే ఆ గురువు గారిలో ఉన్నటువంటి, ఎందుకంటే మనిషిలో మంచి చెడు రెండు ఉన్నాయి. అందులో ఏది మంచి, ఆ పొరని ఎట్లా తీయాలో మనం అట్లా తీసి మనం అలా చెప్పుకొని, మనుషులు అనేక రకాల సృష్టిలో మంచివాడు లేడు, చెడ్డవాడు లేడు. ఎందుకంటే పూర్ణంగా మంచివాడు లేడు, పూర్ణంగా చెడ్డవాడు లేడు. ఆ పుట్టి పెరిగి ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఆయా విధానాలు అయ్యారే తప్ప ఎవడు నేను పలానాయనని ముద్ర వేయదే కాదు. ముద్ర కొన్నాళ్ళు నువ్వు చేసే పనులు బట్టి ముద్ర వేస్తాడు. ఇక మేమందరం కూడా 25 ఏళ్ల వయసులో అన్ని కార్యక్రమాల్లో ఉన్నాం. మా అదృష్టం బాగుండి ఇటు పడితే మళ్ళీ ఇప్పుడు ప్రపంచాన్ని ఈ విధంగా నడిపిస్తున్నాం. ఈయన చక్కగా అనేక రకాలుగా మొత్తం అసలు తాగుబోతుల్లో పేరు ఉండడానికి వీలేదు ఊళ్ళు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అందరూ కృష్ణుడు అయితే తప్ప వేరే ప్రపంచం లేదనిపిస్తుంది.
అందుకని అట్లా మారితే ఒక్క మనిషి గ్రామంలో సరైన వ్యక్తి మారితే బోలెడు మార్పు వస్తుంది. ఎప్పుడు ఆ మహర్షి 8,80,000 సంవత్సరాలు అంటే ఎంత పురాతన చరిత్ర చూడండి. పోనీ తెల్లోడు చెప్పిన ప్రకారం 7,000 సంవత్సరాలు ఒక కావ్యం ఇన్నాళ్ళు జనంలోకి ఎట్లా నిలిచింది చెప్పండి. ఎంత తపశక్తి, ఎంత దివ్య దృష్టి, ఎంత జ్ఞానం ఉంటే అది మనకు అప్పాలి. అట్లాంటి మహర్షులు మన వారసులైనందుకు చాలా సంతోషపడాలి, ఆనందపడాలి, ఆయన అనుసరించాలి. ఆయన కులమతాలకు అతీతంగా మనం అందులో పాల్గొనాలి. ఇక్కడ చేసిన కమిటీ కూడా అందరినీ కలుపుకోవాలి. అది వాళ్ళు ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా ఒక ప్రతినిధి ఉంటారు, ఎవరో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన వాళ్ళని కాదు, అందరినీ కలుపుకోవాలి. ఎవడైతే పనులు తను లేకుండా చేస్తాడో కొన్నాళ్ళకి ఆయన పేరే ముందుకు వచ్చారు. నేను చేశాను ముందుకు పోయే వాళ్ళందరి పేరు ఏదో ఒక రోజు అనుకోవాలి. అట్లా చాలా రకాలుగా ఇది చాలా సూక్ష్మంగా ఉంటాయి. మీరందరూ అర్పించినట్లుగా ఉంటే అది మన ద్వారా మంచి మాటలు పలికి మీ అందరూ హృదయాలను రంజింపజేసి ఆ విధానంలో వయసుతో పని లేకుండా కూడా మిమ్మల్ని సాధకులుగా మార్చి జీవితాన్ని తరింపజేయవచ్చు. ఎందుకంటే ఇవాళ చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు దైవ జ్ఞానం పొందాలి. మీ అందరికి భక్తి ఉంది. అసలు ఇంకా పాటలు ఆపుదామంటే నా ప్రాణం వెలవెల్లాడింది. ఎందుకంటే పిన్నెల్లి అంటే పల్నాడు ప్రాంతంలో నాకు తెలుసు. నేను ఈ ఊరి నుంచి ఒకళ్ళిద్దరు డబ్బులు ఇస్తేసుకొని మా ఊళ్ళో పాడించుకున్నాను. మాకు అసలు ఏం తెలియనప్పుడు అట్లా వీళ్ళు పాడకంటే బ్రహ్మాండం దేశంలో ఒక్కొక్కరు పాడేస్తారు నాకు తెలుసు. కానీ మరి ఆపాది కాదు. కానీ ధర్మం ప్రకారం మనం పెట్టుకున్న సంకల్పం ఇది కాబట్టి ఆ ప్రకారం మనం ఆపుకోవడం జరిగింది. ఈ విధంగా మరి కార్యక్రమాల్ని ఆలోచన చేసి మీరు ఎట్లా బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయండి. ఎక్కడ బాగుంటే ఎక్కువ శాతం జనాలు ఉన్న దగ్గరికి, దేవాలయాలు ఉన్న దగ్గరికి, ఏ దేవత దగ్గరికి వెళ్తాం అన్న మహర్షి ఎంతో సంతోషపడతారు. నిజంగా ఉండడమే మనం పెట్టుకున్నది. నిజంగా ఆయన ఉండడం మనం ఉంటే ఆయన ఆనందపడతాడు. ఏం మాటలు కలుగుతున్నారా, ఎంత బాగా ముఖాలని కలగల్లాడుతున్నాయి, నా గుడి కట్టారు కానీ ఆయన సార్థకమైంది అని ఆయన ఎంతో సంతోషపడతాడమ్మా. అట్లా అమ్మవారి దేవాలయం పెట్టారు. అమ్మవారి దేవతలు అందరూ ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. దానికి అతీతమైనటువంటి దైవశక్తి మనం. దేవతలందరూ మన కోరికలు తీర్చడానికి మనం పెట్టుకున్నటువంటి కేంద్రాలు. వాళ్ళు ఒకప్పుడు జీవించి తరించినటువంటి వాళ్ళని మనకంటే గొప్ప వాళ్ళు, ఆదర్శవంతులు. రాముడు నేను దేవుడు అని చెప్పలా, మానవుడిగానే జీవించాడు. ఎట్టి మహిమలు లేకుండా అద్భుతమైనటువంటి ఆదర్శవంతంగా ఎట్లా జీవిస్తే మానవ జీవితం తరిస్తుందో అలా జీవించినటువంటి వాడు రాముడు. అందుకే రాముడు అంటే శివుడు లాంటి వాడు కూడా ఎంత ఆనందపడతాడో రాముడు పేరు చెబుతుంది. ఎందుకనంటే ఆచరించేవాడు. రాముడు ఎంత తక్కువ మాట్లాడుతాడో అంత ఎక్కువగా ఆచరిస్తాడు. ఒక్కసారి మాట ఇచ్చిందంటే నేను చూపటం లేదు, మళ్ళీ అబద్ధం అనే మాట లేదు, అసత్యం లేదు, యుద్ధంలోకి పోతే ఎనుదిరిగే మాట లేదు. అట్లా యుద్ధ నైపుణ్యాలు అలా అంత పరాక్రమం, అంత గొప్పవాడు. అట్లా జీవించడంలో, అలా తరించడంలో మరి అనేక రకాలుగా మనకున్నది. ఈ వ్యవస్థలన్నీ కూడా మన దేవాలయాలు భేదాలు పెట్టుకోకుండా అన్ని దేవాలయాలు, అన్ని గురువులు, అన్ని విధానాలు మనగా మార్చుకుంటా. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే టైం మెయింటెనెన్స్ అనేది చాలా కరెక్ట్. దాన్ని మనం ధర్మం ప్రకారం దీని కార్యక్రమం ఎక్కడ జరిగినా 7:15 ఆ మధ్యలో నేను ఖచ్చితంగా ఊళ్ళో ఉంటా. 7:15 కాడు ఉంటా. 7:30కి మీరు ఖచ్చితంగా అందరూ మీలున్నందరూ ముఖ్యులందరూ అక్కడ పాల్గొనాలి. ప్రతిరోజు ఎక్కడ పెడితే అక్కడ 7:30 నుంచి 8 దాకా సంకీర్తన జరగాలి. ముఖ్యులుగా ఉన్నటువంటి వాడు ఒక 6 పాటలు అట్లా పాడొచ్చు. 6 పాటలు పాడేసి మైక్ అక్కడ పెట్టారు. అయిపోయి తర్వాత ఒక గంట నేను ఒక్కడినైతే ఒక 45-50 నిమిషాలు నేను చదువుతా, 10 నిమిషాలు నేను చదువుతాను. స్వామి అంటే ఒక 10 నిమిషాలు పెరిగింది. ఏదైనా గంట బాగులు ఇది మోగించి తర్వాత 2-3 పాటలు పాడుకొని ఆ స్త్రీమూర్తుల చేత చక్కగా 2 పాటలు పాడించి మంగళ ఆరతులు ఇచ్చి ఆరతి తీసుకొని ప్రసాదాలు తీసుకొని మేము కూడా ఈ ప్రసాదాలను సేవించి ఇక్కడే చక్కగా వాహనం అందరూ మీ ముఖాలు చూసుకుంటూ నవ్వుకుంటా మేము ఎక్కితే మీరు పెందలాడి ఇళ్ళకి వెళ్తారు, మేము పెందలాడి ఇళ్ళకి వెళ్తాం. మళ్ళీ మాకు స్పెషల్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, అక్కడ మేము 1 గంట మీరు 1 గంట. ఇవన్నీ ఎక్కువ సార్లు, ఎందుకంటే ఒక్కోసారి మంచి కూడా ఇబ్బంది పెడుతుందేమో అనుకుంటాం. నేనైతే అట్లా ఆలోచిస్తాను నా మైండ్. ఆ పై మీ ఇష్టం, మీరు ఏం చెప్పినా ఏం పెట్టినా తినడానికి నేను సిద్ధం. కానీ నాకేం తినకూడదని లేదు. కానీ అట్లా ఉంటే అందరూ హాయిగా ఉంటామో, ఎక్కువ నాడు కొనసాగించగలుగుతామో ఈ కార్యక్రమం. ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్కరికి బాగుంటాయి అన్ని సదుపాయాలు. ఒక్కొక్కరికి నేను చాలా చోట్ల వెళ్తే మైక్ ఉండదు. మైక్ తెమ్మంటే పాప ఆయన ఏడదేవాలో తెలియదు, కరెంట్ ఉండదు. ఏడదేవా సంపూర్తి ఇవన్నీ. అందుకే నేను ఒక దండ తయారు చేశాను. నాకు ఈజీగా ఉంది, దండ ఉంది. ఇంకొద్ది రోజుల్లో మైక్ వద్దు, ఇంకొన్ని రోజుల్లో వేరే బాక్సులు వస్తాయి, ఆటో వద్దు, జనం వద్దు. అసలు సెట్టింగ్ అంతా మనకు ఆ క్రైస్తవులకు మనం కూడా అన్ని తయారు చేయాలి. ప్రజల వద్దకు పాలన రావాలి, జ్ఞానాన్ని ఉచితంగా పంచిపెట్టాలి ప్రేమతో. అలా మనం చేయగలిగినప్పుడే నిస్వార్థంగా ఎప్పుడైతే చెప్పేవాడు ఎంత ఆదర్శంగా ఉంటో లోకం అంత ఆదర్శంగా ఉంటుందని నేను సంపూర్ణంగా నమ్మా. మా గురువు గారి నుంచి జ్ఞానం, త్యాగం 2 ఆదర్శంగా నేను తీసుకున్నాను. ఆయన జీవిత పర్యంతం ఒంటి మీద సొక్కా కూడా లేదు.
ఒక కండ వేసుకుంటూ మొలపాటు కట్టుకుని ఆడు కూర్చునేవాడు. అడిగితే కళ్ళు మూసుకొని ధారాళం చెప్పుకొని పోతా ఉంటాడు. నేను పోతే ఒక గంట కాదు 2 గంటలు ఆయన కళ్ళు మూసుకొని పోతా ఉంటాడు. నా చేయి పట్టుకొని తీసుకుపోయినట్టే ఉంటుంది ఆయన ప్రయాణం. ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత లోతైన విషయాల్లోకి పోతాడు. కారణం ఏమిటి? ఆయన ఎలా పోతాడంటే నాకు అర్థమైంది, నేను ఆయన వెంబడిస్తున్నా, ఆయన అందుకు ఎంత దూరాన్ని పోగలుగుతుంది. అదే నీకు ఆయన వచ్చి నా గొర్రెపోయింది గొర్రెపోయింది అన్నాను, వాళ్ళ తగ్గట్టు నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను తత్వంలో పోయా, ఆయన తత్వాన్ని తీసుకుపోతా ఉన్నాడు, విశ్వం మొత్తం తిప్పుతా ఉన్నాను. అదే కిందకు వస్తే ఇప్పుడు ఏం చేసిపోయాను అనుకో, సాయంకాలం మన పిల్లగాళ్ళకి జాబులు ఎప్పుడు వస్తాయి అంటే అమ్మ వస్తాయిలమ్మా వస్తాయి, కాలాలు అన్ని వస్తాయి. ఈ క్రైస్తవులు ఇప్పుడు చెప్పేది కూడా మీరు మా దగ్గరకు వస్తే ఇప్పుడు ఈ క్రైస్తవులు మత మార్పులు కూడా ముఖ్యంగా దానిని మీరు మత మార్పులు అనే దానికి ఎంకరేజ్ చేయకూడదు. పైగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే మీరు తక్కువ కులం అంటే మన క్రీస్తు పార్టీ, మనందరం క్రీస్తు కళ్ళు ఉండాలా, క్రీస్తు ఏదో మన దేశంలో పుట్టినట్టు కాదు కదా అని చెప్పి పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు మనకి వైద్యము మనకు అనేక రకమైనటువంటి భోజనాలు పేదరికంతో ఉన్నప్పుడు వచ్చారు మహానుభావులు. వచ్చి అన్ని పెడతా అంటే మన వాళ్ళు ఏమనుకున్నారంటే మన సర్వమత సమ్మేళనంగా అవి ఎవడైతే ఏమైంది అనుకున్నాం. తర్వాత ఏమర్థమైంది, వాళ్ళు అయ్యింది మనం బలపడ్డం ఇవ్వాలి. మన వాళ్ళ చదువులతో పని లేదు, వాళ్ళ భోజనాలతో వాళ్ళ ఆసుపత్రులతో పని లేదు. ఇవాళ ఏం చేస్తారంటే ఒక్కకాడు నక్కలాగా ఎవడి పొట్టలో బాగలేదు చూడండి ముందు. ఇది పాఠం ఎవడో ఒకటి పంపేయటం, ఒక ఆడమని చిన్న పొందటం. తర్వాత నీవు వస్తే తగ్గదమ్మా, మీ ఆయన రావాలా, మీ పిల్లగాడు రావాలా, ఆ తర్వాత పిల్లగాడికి మేనమామ రావాలా. ఈ రకంగా చెప్పి మత మార్పిడి చేసి మత మార్పిడి వల్ల ఏమవుతుందంటే కుటుంబం అంతా విచ్ఛిన్నం అవుతుంది, వంశం అంతా దెబ్బతింటుంది. ఇవాళ మనం భయకులస్తుడిగా మనం పెట్టుకున్నాం. ఆ మహానుభావుడి గురించి నేను ఏం అందరూ చెప్పగలను. కానీ రేపొద్దున ఆయనే వచ్చి ఈయన అసలు ఈయన ఋషి కాదు, ఈయన అసలు దేవుడు కాదు, ఈయన మీకు సంబంధం లేదు, ఈయన మీ వారసుడు కాదంటే మన రక్తం మరగాల ఎట్లా ఉండాలి చెప్పండి? మనం ఎట్లా పోతాం? మన తాతలు తండ్రులు రక్తం ఓడిసి మీరు కష్టపడలే పొలాల్లో, మీరు కష్టపడి అంత కూడ పెడితే మీ తల్లి కాదు, మెమ్మ కాదు, మీ నాయన కాదంటే మనకి ఏమనిపిస్తుంది? అట్లా మన వారసత్వం. ఎందుకంటే జీవితం ఎట్లా బ్రతకాలి, జీవితం ఎట్లా సాఫల్యం చెందాలి, దీన్ని ఎట్లా సార్థకం చేయాలి. మహాత్ములంతా జీవితాలు వదిలేసి చక్కగా ఉంటే మనం ఏదో ఒక గంట కూర్చోడానికి బాధపడితే ఎట్లా? అందుకని మత మార్పులు అనేది ముఖ్యంగా అరికట్టాలంటే మన కార్యక్రమాలు మనం బలంగా పెంచాలి. నాకు అర్థమైనది ఏంటంటే వాళ్ళు విపరీతమైన వర్క్ చేస్తున్నారు, మన వాళ్ళు వర్క్ చేయట్లా. గురువులందరూ మాసపూరితంగా ఎవడు గురుదక్షిణ ఎక్కడని చెప్తున్నారు. అక్షర స్వాములు ఉన్నారంటే వాళ్ళు స్థల పురాణం తెలియట్లేదు, ఏమి స్వామి యొక్క మహిమ తెలియదు, ఏమీ చెప్పట్లా. ఎక్కడి నుంచి మనకు జ్ఞానం వస్తుంది చెప్పండి? భక్తిలోకి వస్తేనే పాటలు నువ్వెక్కువ నేనెక్కువ నువ్వెక్కువ నేనెక్కువ అని ఈ గోళ ఎక్కువ అవుతుంది. అట్లా ఇవి అనేక రకమైనటువంటి అహంకార మమకారాలకు మనం పోతా ఎవరిని ఎంకరేజ్ చెయ్యకపోతే ఎట్లా వస్తుంది? పైగా మనం భయపెట్టం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఆదివారం చర్చికి రాకపోతే వస్తే మేలు, రాకపోతే కీడు. నువ్వు వింటావేమా? మనకు ఆ కీడు లేదు, స్వేచ్ఛ. వాళ్ళకి భయము భక్తి, మనది భక్తి శ్రద్ధ. మనకు భయం లేదు, మనం నిర్భయులు. మనకు అసలు భయం అనేదాన్ని మనం ఒప్పుకోవాలి. భక్తిలో భక్తి అంటే భక్తుడు భయం ఏమిటి? భగవంతుడు ఉన్నాడని చక్కగా అనుకోవాలి. అయితే అందుకు కాబట్టి మనం చక్కగా ఈ కార్యక్రమాలన్నీ మనం పెంచుకోవాలి. ఇప్పుడే మనం చెప్పుకునే కార్యక్రమం ఆలోచించి మన వాళ్ళు పెద్దలందరూ కూడా ఎక్కడ పెడితే బాగుంటుందని ఆ కార్యక్రమాన్ని ఆ విధంగా పొందుపరచండి. ఇక ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేసి దీనికంతా కూడా మరి సమకూర్చినటువంటి మన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా పేరున నాకు పేరు తెలియదు కానీ అందరూ కూడా వాల్మీకి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయనకు వారసులుగా మీరు అందరూ వెలగాలి. పల్నాడు ప్రాంతాలు ఎక్కడా లేదు ఇట్లాంటి గుడి మీరు కట్టుకున్నది, చాలా బాగుంది. అప్పుడప్పుడు చేసుకోండి, మేము కూడా మాకేం లేదు. ఒక ఫోన్ పడితే మీరు 10 మంది కూర్చుంటే చాలు, ఏ ఖర్చు లేకపోయినా వచ్చి కాసేపు మీతో ముచ్చటించుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ గ్రామంలో ఎక్కువ కార్యక్రమాలు పెడుతుంటాం, పాల్గొనండి. సంవత్సరానికి ఒక కార్యక్రమం పెట్టుకుందామండి. మినిమం పెట్టుకున్నాం. స్వామి గారికి ఏవో 2-3 సందర్భాలు ఉంటాయి. పుట్టినరోజు మీరు ఎటు ఊరేగింపు చేస్తుంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు మిగతా ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు. అందుకని అలా పెట్టుకోవాలని చెప్పి ఆయన యొక్క మనందరూ కూడా శక్తి భక్తి ఇచ్చి మరి రామచంద్ర ప్రభు వారి యొక్క అనుగ్రహం మనకు కలిగి మన కుటుంబాలు మన జీవన విధానం అంతా కూడా సస్యశ్యామలం కావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను.